వెల్కమ్ టు ప్రజాగాలం. నేను మీ దండుపట్టి కోటేశ్వరాన్ని. ఎన్ఆర్సీ మీద గత 5 ఏళ్ల నుంచి తమిళనాడు ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది, వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది. ఎందుకు? వెస్ట్ బెంగాల్ అంటే బంగ్లాదేశ్ వచ్చిన వలసవాదుల్ని వాళ్ళ దగ్గర చేర్చుకొని ఓటర్ ఐడి ఆధార్ కార్డులు ఇచ్చి మళ్ళీ హైదరాబాదు ఎక్కడైతే పనిచేస్తున్నారో అక్కడ పంపించి వాళ్ళు కూలీలకు పంపించి మళ్ళీ ఓట్లుగా చేర్చుకుంటుంది మమతా బెనర్జీ. ఇకపోతే తమిళనాడు అసలు డిఎంకే కూడా మరీ ఘోరంగా ఉంది. వీటన్నిటి మీద ఈయన ఎవరో తెలుసు కదా మీకు, తమిళ నటుడు, తెలుగులో కూడా చాలా చేశారు. ఫస్ట్ మనకి కలియుగ పండంలో కూడా వెంకటేష్ సినిమాలో ఆయన విలన్ క్యారెక్టరు. ఆయన రాధారవి ఏమన్నారంటే, ఒక హిందువుగా ఆలోచించండి ఎప్పటికైనా. ఎన్ఆర్సీ చేసి తప్పేంటి అసలు? నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్ అంటే నేను ఇండియాలో పుట్టాను, ఇండియా మనిషిని అని చెప్పుకోవడానికి ఎన్ఆర్సీ. దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్థం కావట్లేదని అనడం జరిగింది. ఈయన ఎవరో తెలుసు కదా, తమిళనాడు నటుడు రాధారవి. ఆయన తమిళనాడులో ఈ మధ్య జరిగిన సిఏఏ ఎన్ఆర్సీ గురించి సపోర్టుగా జరిగిన ర్యాలీలో ఆయన ప్రసంగంలో మాట్లాడినవి మీకోసం ఇంచుమించు యథాతథంగా, అంటే మార్చి కాదు, డిఎంకే వారు ఏఐడిఎంకే వాడిని లేదా బీజేపీ వాడిని మీ పార్టీ ఆఫీసులోకి రాణిస్తారా అన్నాడు. డిఎంకేకి ఏఐడిఎంకేకి మీ పార్టీలోకి రాణిస్తారా? ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న ప్రాంతీయ పార్టీలు ఎదురు పార్టీ వాడిని లోపలికి రానివ్వరు. అలాంటిది అక్రమంగా దేశంలోకి వస్తున్న వారిని ఎలా రమ్మంటారు? అది ఎన్ఆర్సీ అంటే వీళ్ళందరూ ఎందుకు భయపడుతున్నారంటే, ఈ పార్టీలు మైనార్టీలు ఏదైతే బంగ్లాదేశ్ కానీ లేకపోతే మయన్మార్ నుండి ఎక్కడెక్కడ వస్తున్నారో వాళ్ళు ఇండియాలోకి చొరబడుతున్నారు. వాళ్ళు ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో మనమే కాపాడుకోవడం కష్టం. అలాంటిది బయట వాళ్ళు వచ్చి ఏం చేస్తారో తెలియదు. అది మీ పార్టీలోకి బయట పార్టీ వాళ్ళు వస్తే ప్రాంతీయ పార్టీలో లోపల రాణిస్తారా అని అన్నాడు అన్నమాట. అలాంటి దేశంలో వస్తున్న వారిని ఎలా రమ్మంటారు? సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ గారే 130 కోట్ల మంది భారతీయులకు ఏమీ ప్రమాదం లేదని చెబుతుంటే, సాక్షాత్ ప్రధానమంత్రి గారే 130 కోట్ల మందికి ఎందుకు ప్రమాదం లేదంటారంటే, ఎన్ఆర్సీ రిజిస్ట్రేషన్ అయిపోతే, ఎన్ఆర్సీ బిల్లు ఓకే అయిపోతే మనం ఇండియన్స్ ఇప్పుడు అమెరికా వాళ్ళకి ఈరోజు ట్రంప్ వచ్చిన తర్వాత ఏం చేశారు? గ్రీన్ కార్డు ఏవైతున్నాయో సిటిజన్షిప్ అన్ని కూడా కోర్టులో ఇప్పుడు పెండింగ్ ఉంది, రద్దు చేయడం జరిగింది. మినిమం ఎంత ఉండాలి? అక్కడ చాలా మంది అక్కడికి వెళ్ళి స్థిరపడిన వాళ్ళు పిల్లలు ప్రెగ్నెన్సీతో ఉంటే తీసుకుపోయి అక్కడ డెలివరీ చేస్తారు, వాళ్ళు సిటిజన్ అయిపోతారు అని చెప్పి అది కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. ఎందుకు? వాళ్ళ దేశాన్ని వాళ్ళు కాపాడుకుంటున్నారు. అలాగే మన దేశాన్ని మనము ఈరోజు మనకి చాలా దేవుడి సినిమాలు వస్తున్నాయి, రాముడి సినిమాలు వస్తున్నాయి అంటే అందరూ ఆదరిస్తున్నారు. కుంభమేళలో 65 కోట్ల మంది ఈరోజు కుంభమేళలో హిందువులు ఈరోజు పాల్గొనడం జరిగిందంటే అర్థం చేసుకున్నారు. 130 కోట్లలోన చాలా మంది వెళ్ళలేకపోయారు, భయపడి వెళ్ళలేకపోయారు. కానీ 100 కోట్ల మంది దాటుతుండే అంత హిందువులోన ఉత్తేజం వచ్చింది. అయితే ఇక్కడ ఉన్న తిండి నీరు మనకే సరిపోయిన పరిస్థితులు, ఇందాక చెప్పినట్టుగా ఇక్కడ ఉన్న తిండి కానీ నీరు కానీ ఏదైనా సరే మనకే సరిపోయిన పరిస్థితుల్లోన మీ ఓట్ల కోసం కక్కుర్తిపడి అక్రమంగా వచ్చేవారిని ప్రోత్సహిస్తారా? ఎస్. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ కానీ, తమిళనాడులో కానీ శ్రీలంక వాళ్ళు వీళ్ళు లోపలికి త్వరపడుతుంటే వాళ్ళకి కానీ ఆదరించి వీళ్ళ ఓట్లు వీళ్ళు ఇప్పటికీ గెలుస్తూ ఉండడానికి కారణం ఏంటంటే, అక్కడ హిందువులు అని కాదు, సిటిజన్స్ ఇండియన్స్ కాదు, బయట నుండి వచ్చే వాళ్ళని ఓట్లుగా చేసుకొని వాళ్ళని ఆదరించడం వల్ల అక్కడ పరిస్థితి ఏంటంటే, బంగ్లాదేశ్ అక్కడ కానీ ఒక 6,000 కూడా జీతం వచ్చే పరిస్థితి ఉండదు. అలాంటిది వచ్చేవారిని ప్రోత్సహిస్తారా? ఎండాకాలంలో తమిళనాడు పరిస్థితి డిఎంకేకి తెలుసు. నీళ్లు లేకపోతే చివరికి పేపర్ పెట్టి తుడుచుకోవాల్సిందే అంటే అర్థం తెలుసా? ఎండాకాలంలో వాష్రూమ్ పోతే నీళ్లు లేకపోతే పేపర్తో తుడుచుకునే పరిస్థితి అంట, తుడుచుకోవాల్సిందే. తెలిసి సిఏఏ వ్యతిరేకంగా మీరు సంతకాలు సేకరిస్తున్నారంటే అంత దేశద్రోహులు ఇంకొకరు లేరు. ఏమన్నాడు ఆయన? తెలిసి సిఏఏకి ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా సంతకాలు సేకరిస్తున్నారంటే అంత దేశద్రోహులు ఇంకా మీరు లేరు. ఇంకో ఆయన ఉన్నాడు, కమల్ హాసన్ అని. ఆయన అమెరికా వెళ్తే 1కి 2కి కూడా పోనీయకుండా ప్రశ్నలేసి కూర్చోబెట్టారు. కమల్ హాసన్ ఒకసారి ఎయిర్పోర్ట్ లో దిగుతున్నప్పుడు 1కి, ఎందుకంటే అది ఎందుకో చెప్తాడు, అంటే పాస్ కానీ ప్లాట్ఫామ్ కానీ వెళ్ళినా సరే కూర్చోబెట్టి ప్రశ్నలు వేశారు. కారణం ఏంటో తెలుసా? పేరులో ఉన్న హాసన్, ఆయన హిందువా ముస్లిమా అని. చివరికి నేను సాయిబును కాదు మొర్రో, నేను హిందువు అని చెప్పి ఏడిస్తే వదిలేరు. లాస్ట్కి ఏమైంది? కమల్ హాసన్ ఆయన ఏరా కమల్ ఆయన అన్నమాట. ఎవరు? రాధారవి. ఏరా కమల్, 16,000 మైళ్ళ దూరంలో వేరే దేశంలోనే హిందువులు అని అరిచి చెప్పిన వాడివి ఇక్కడికి రాగానే హిందువు కాదు అని ఎలా చెప్తావు? ఆయన ఎప్పుడు కూడా హిందువులకు వ్యతిరేకంగానే మాట్లాడతారు కమల్ హాసన్. మళ్ళీ చారు హాసన్, కమల్ హాసన్, సుహాసిని వీళ్ళందరూ
వాళ్ళ కుటుంబము వాళ్ళ మరి ఇప్పుడు కులాల కోసం మనం వద్దు. ఇక్కడ వచ్చి ఎందుకు అందరి మధ్య నీ అర్థం లేని భాషతో చిచ్చు పెడుతున్నావు అంటే ఆయనకి మాట్లాడింది ఆయనకి అర్థం కాదు, అర్థం లేని భాష. ఇక ఇంకొక నటుడు విజయ్ ఉన్నాడు, ఈ మధ్యన కొత్తగా పార్టీ పెట్టాడు కదా విజయ్ ఉన్నాడు. అక్రమ సంపాదన 1300 కోట్ల లెక్క అడిగినందుకు కులాన్ని అడ్డం పెట్టి బీజేపీనే ఐటీ రైడ్ చేయించిందని అంటాడు. ఎస్, ఇప్పుడు ఈ ఆర్టిస్టులు, ఈ సినిమా హీరోలు వీళ్ళందరూ కష్టపడి సంపాదించుకుంటున్నారు కదా, వాళ్ళు ఎంత తీసుకుంటున్నారో నిజంగా ఈ సిటిజన్లు అయితే ఎవరైనా కానీ, అది ఎన్టీఆర్ అవని, జూనియర్ ఎన్టీఆర్ అవని, లేకపోతే ఎవరవని, మహేష్ బాబు ఎవరని, మీరు తీసుకున్న దీనికి ఏది ట్యాక్స్ కడతారో ఆ పన్నుల రూపంలో వచ్చిన నిరుపేదలకు వెళ్తాయి కదా, కానీ ఎవరో కట్టరు. ఇక్కడ 10 కోట్లు అంటారు. ఇప్పుడు మనకేమొచ్చిందంటే పుష్ప 2లో 300 కోట్లు తీసుకున్నారని చెప్పి ఒక టాక్ వచ్చింది. ఇలాంటివన్నీ ఈ ట్యాక్స్ కట్టిన 1300 కోట్లు ట్యాక్స్ ఐటీ రైడ్ అయితే బీజేపీ వాళ్ళు చేయించారని చెప్పి అన్నారు. ఇంకొకటి, రజనీకాంత్ ఒక్కడే న్యాయమైన నిజం మాట్లాడి సిఏఏ వల్ల ఎవరికి నష్టం లేదు అని స్టేట్మెంట్ ఇచ్చాడు. అది హీరో అంటే. ఎస్, రజనీకాంత్ ఫస్ట్ నుంచి రజనీకాంత్ గారు అయితే సిఏఏ కానీ ఎన్ఆర్సీ కానీ వాటి వల్ల ఎవరికి ఇబ్బంది లేదని చెప్పడం జరిగింది. ఇక వీరమణి ఉన్నాడు, వాడు హిందూ ద్రోహి. హిందూ ఆడవారి మెల్లల్లో తాళి తెంచడం, బొట్టు చెరపడం, గాజులు పగలగొట్టడం ఇదో కార్యక్రమం వాడికి. వాడి పెళ్ళాం తాళి తెంచే ధైర్యం లేక వాళ్ళ తాళిని తెంచే దౌర్భాగ్యుడు. ఇక్కడ ఇన్ని వెధవ వేషాలు వేసి అతి వరదర చూడటానికి క్యూలో నిలబడతాడు. ఎవరిని మోసం చేయడానికి తిరుపతిలో క్యూ గురించి మాట్లాడతాడు. నీకెందుకురా తిరుపతి గురించి? అదేమన్నా అంటే బ్రాహ్మణులు అంటావు. ఒక్క చేత్తో 100 లడ్డూలు పళ్ళెం ఎత్తుతారు, వారి బలం ముందు నువ్వెంత అంటే. ఒక్క చేత్తో బ్రాహ్మణులు మనం అనుకుంటాము వాళ్ళు ఎక్సర్సైజ్ చేయలేమని, మరి నిజంగా మనం ఒక్కోసారి 100 లడ్డూలు ఎత్తగలమా? ఆ వెయిట్ అలా ఉంటుంది. నువ్వు తిడితే కూర్చొని పడి ఉండే బ్రాహ్మణులు ఇప్పుడు లేరు, వారు అన్నిటికీ సిద్ధంగా ఉన్నారు. చివరిగా సింపుల్ గా మీకు అర్థమయ్యే రీతిలో చెబుతాను. మన ఇంటికి పక్క ఇంటికి పోటీ పెడితే నేను నా ఇంటికి సపోర్ట్ చేస్తా. మన వీధికి పక్క వీధికి అంటే మన వీధికే సపోర్ట్ చేస్తా. మన ఊరికి పక్క ఊరికి పోటీ అంటే మన ఊరికే సపోర్ట్ చేస్తా. అలాంటిది మన దేశానికి పక్క దేశానికి పోటీ వస్తే ఏ దేశానికి సపోర్ట్ చేస్తావు? ఇక ఆలోచించండి మీరే. మీ దేశ ప్రయోజనాల నుండి అభివృద్ధి కావాలనుకుంటే మోడీ గారికి అండగా ఉండండి. ఇక్కడ మోడీ గారి అండ అంటే మోడీ ప్రభుత్వానికి కాదు, ఇక్కడ హిందూ దేశానికి, భారతదేశానికి, ఇండియానికి. దయచేసి ఎన్ఆర్సీకి కానీ సిఏఏకి సపోర్ట్ చేయమని రాధారవి గారు మొన్న ఈ మధ్యన ఒక ర్యాలీలో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్, ఆయన మాట్లాడిన మాటలు. ఇకనైనా హిందూగా పుట్టిన వాళ్ళు, హిందూగా బతుకుతున్న వాళ్ళు, హిందూగా పోవాలనుకున్న వాళ్ళు భారతదేశానికి ఇప్పుడు అందరూ మనకు అర్థమైపోయింది. ఇప్పుడు మనకి ఏ గుడిలోకి వెళ్ళినా సరే, ఏ దేవాలయకి వెళ్ళి, ఏ పూజలైనా విపరీతంగా భక్తులు పెరిగారు. ఎందుకంటే ప్రజల్లో చైతన్యం, హిందూ ప్రజల్లో చైతన్యం వచ్చింది కనుక వీటన్నిటికి సపోర్ట్ చేయడానికి ఒక కమలాసన్ లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా సరే ఆయనకి మళ్ళీ ఇప్పుడు రాజ్యసభ సీట్ ఇవ్వడం జరుగుతుంది. అందుకే తమిళనాడులో ఎవరు స్టాలిన్ వాళ్ళు కొడుకున్నాడు, ఆయన మరీ ఘోరంగా ఉన్నాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇకనైనా సరే దయచేసి అందరూ ఏకంగా అండి ఈ ఎన్ఆర్సీకి సపోర్ట్ చేయండి. బయట నుండి వచ్చిన వాళ్ళని మనం రానివ్వద్దు. మన దేశంలోకి అక్రమంగా చొరబాటు, ఈరోజు దగ్గర అక్రమంగా చొరబాటిన వాళ్ళు ఎన్ని లక్షల మంది ఉన్నో తెలియదు, వాళ్ళందరినీ బయటకు పంపించాలి. 26 లక్షల మంది ఉంటే అమెరికా ట్రంప్ రాగానే సరే యుద్ధ విమానంలో పంపించడం జరిగింది ఆయా దేశాలకి. మరి మనం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఎందుకంటే మన దగ్గర ఒక ఆధార్ ఒకటే ఉంది తప్ప వేరేది ఇండియన్ సిటిజన్ అని చెప్పడానికి వేరేది ఏం లేదు. కాబట్టి ఈ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్ మనం ఇండియా అని చెప్పుకోవడానికి వీటికి సపోర్ట్ చేయమని చెప్పి రాధారావు గారు చెప్పారు. దయచేసి అన్ని పార్టీలు మన దేశం కొరకు, మన భారతదేశం కాపాడుకోవడానికి మనం చూడాలి తప్ప మన ఓట్ల కొరకు, మన రాజకీయాల కోసం పక్క దేశాలు వలస వస్తే వాళ్ళని సేరదీసి వాళ్ళకి ఓట్లు ఇచ్చి వాళ్ళకి అన్ని సమకూర్చి దేశాన్ని సర్వనాశనం చేయడానికి ఇంకా మీరు ఎందుకు ఉండాలి ఈ దేశంలో? మీరు కూడా వెళ్ళిపోతే అయిపోయింది కదా అనే అందరి భావన. నేను మీ దండుపాటి కోటేశ్వర, అందరికీ నమస్కారం.